రైట్. ఏదైతే తాజాగా నేవీకి సంబంధించి రాడార్ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారో దామగుండం మీద, దీని మీద పర్యావరణవేత్తలు, అలాగే సామాజికవేత్తలు ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి శంకుస్థాపన కూడా చేశాయి. అయితే దీని మీద మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ జీవో ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీయే, ఇప్పుడు మాత్రం కేవలం ఏదో ప్రకృతి మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉన్నారనే వ్యాఖ్యలు చేసి ఉన్నారు. అయితే నిజంగా బీఆర్ఎస్ జీవో ఇచ్చిందా? దీని మీద మరి దామగుండం ప్రాజెక్ట్ మీద ముందు బీఆర్ఎస్ ఎటువంటి కార్యాచరణ చేస్తుంది? అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సిస్టమ్ని ఏదైతే గురుకులాలకు సంబంధించి ప్రభుత్వం తెచ్చిందో దాని మీద బీఆర్ఎస్ వైఖరి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడేందుకు బీఆర్ఎస్ సంబంధించి పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నారు. అన్న చెప్పండి, ఏదైతే దామగుండంకి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, అంటే మీరే జీవో ఇచ్చారు ఇంతకుముందు అక్కడ పెట్టుకునే విధంగా అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. దీని మీద బీఆర్ఎస్ సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు దామగుండం రాడార్ నేవీ స్టేషన్కి సంబంధించి 2008 నుంచి కేంద్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత వాళ్ళు ప్రయత్నం చేస్తున్నది. దానికి సంబంధించి ఇవాళ కేసీఆర్ గారు 2017లో మీరు చెప్తున్నటువంటి దానికి సంబంధించినటువంటిది ఇచ్చిందని చెప్తుంది. కానీ మీరు చెప్పింది నిజమే. కానీ మరి 2017 నుంచి ఈ రోజు వరకు ఆ ప్రాజెక్ట్ ఎందుకు మొదలు కాలేదు? అంతే కదా. కేసీఆర్ గారు ప్రభుత్వము ఎప్పుడైతే సమాజం నుంచి, పర్యావరణవేత్తల నుంచి, సమాజం నుంచి దీనివల్ల నష్టం జరుగుతుంది, ఈ ప్రాంతానికి ఇబ్బంది అవుతుందని వెంటనే తను ఖచ్చితంగా అయితే దాన్ని ఆపి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ నేవీ రాడార్ స్టేషన్ ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఇంకెక్కడో పెట్టాలి. దానివల్ల మూసీ నది జన్మస్థలమైనటువంటి అనంతగిరిటలు అక్కడ ఉండేటటువంటి దామగుండం అడవుల్లోని, అనంతగిరి అడవుల్లో లక్షలాది ఔషధ మొక్కలు నరికివేయాల్సి వస్తుంది అన్నటువంటి గ్రహించి వాళ్ళ దాన్ని ఖచ్చితంగా కూడా ఆపి ఉంది. వాళ్ళ మీరు ఎవరి కోసం, ఏ ప్రయోజనం కోసం, అందుకే కదా ఇవాళ 2017 అని మీరే చెప్తున్నారు కదా. 2017 ఎక్కడ, ఇవాళ 2024 అంటే దాదాపు 8 సంవత్సరాలుగా ఎందుకు ఆగిపోయింది? ఎవరి వల్ల ఆగిపోయింది అది కూడా చెప్పాలి. మరి వాళ్ళ గవర్నమెంట్ మారంగానే కేసీఆర్ గారి ప్రభుత్వము, కేసీఆర్ నుంచి కాంగ్రెస్ రాగానే నెల రోజుల్లో దానికి సంబంధించి మీరు ప్రాసెస్ మొదలుపెట్టారు. ఏ లక్ష్యం కోసం చేసి దానికి ఇంకా మీరు ఇంకేదో చెప్తున్నారు. బరాబర్ ఖచ్చితంగా ఇవాళ మూసీ నదిని ఒకవైపు మూసీకి ఇది ఒక దామగుండం అడవి ప్రాంతం అనేది ఒక బయోడైవర్సిటీకి ఒక విభిన్నమైనటువంటి ప్రాంతం. లక్షలాది ఔషధ మొక్కలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి, వందల వేల పక్షులు, జంతువులు, రకరకాల జీవరాశులు ఉన్నటువంటి ప్రాంతము. అక్కడి నుంచి వచ్చేటది అది ఆ మూసీ నది జన్మస్థలం ఉన్నటువంటి అక్కడి నుంచి వచ్చి వాళ్ళ అందుకే హైదరాబాద్కు ఉండేటువంటి వాటరు మూసి ఇక్కడ పైన ఉన్నటువంటి దీనివల్ల హైదరాబాద్కు ఒక ఆక్సిజన్, ఒక సిలిండర్ లాగా పనిచేసేటటువంటి ప్రాంతం ఇది. హైదరాబాద్కు ఆక్సిజన్ ఇచ్చేటటువంటి ఒక ప్రాంతం కదా. ఇవాళ ఆ అది అనంతగిరి కొండలు ఉన్నటువంటి ప్రాంతం. అందుకే ఆ ఉద్దేశంతో ఇవాళ 100 ఏళ్ల క్రితమే నిజాం కాలంలోనే అక్కడ ప్రకృతి చికిత్సాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మీరు దాన్ని ఇంతమంది చెప్తున్న పర్యావరణవేత్తలు, ఆ ప్రాంత ప్రజలు అందరూ వద్దు అని చెప్పేసి మొత్తుకుంటున్నా కూడా మీరు దౌర్జన్యంగా అధికారం కానీ ఇటు రాష్ట్రంలో కాంగ్రెసు, అటు కేంద్రంలో బీజేపీ రెండు మిలాఖత్. తెలంగాణలో కాంగ్రెసు, బీజేపీ రెండు పార్టీలు ఒకటే. రేవంత్ రెడ్డి గారు మోడీ గారి ఎజెండాని అమలు చేస్తున్నాడు తెలంగాణలో. ఇవాళ దౌర్జన్యంగా మీరు తీసుకొచ్చి ఆ నేవీ రాడార్ స్టేషన్ తీసుకొచ్చి రేడియేషన్ పేరు మీద, రకరకాల పేర్ల మీద ఇవాళ ప్రజలకు ఇవాళ శాశ్వతంగా ఈ మూసి వచ్చేటటువంటి నీటిని, మరోవైపునేమో సుందరీకరణ ప్రక్షాళన అని చెప్పేసి చెప్తున్నారు. సుందరీకరణ ప్రక్షాళన 1,00,000 కోట్లు. ఇక్కడనేమో మూసి గొప్పతనానికి మూలమైనటువంటి ఔషధ మొక్కలు ఉన్నటువంటి ఆ పర్యావరణాన్ని దాన్నేమో 2,900 ఎకరాల్ని దాన్ని 12 లక్షల చెట్లని నరికేసి అడవిని మొత్తం విధ్వంసం చేసి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసి మూసీ నది అనేటటువంటి మనుగడనే ప్రశ్నార్థకం చేసి హైదరాబాద్కు వచ్చినాక మాత్రం మూసీ సుందరీకరణ చేస్తారట, మూసీ ప్రక్షాళన చేస్తారట. 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లను ఖర్చు పెట్టి చేస్తారట. ఇవన్నీ ప్రజల్ని మోసం చేసేటటువంటిది. తెలంగాణ పట్ల కుట్రపూరితంగా, తెలంగాణ పట్ల ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, మరొక వైపు నరేంద్ర మోడీ గారు ఇద్దరికి
నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం బిల్లు పాస్ అయిన వెంటనే ఆయన ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారిగా మాట్లాడినటువంటి మాట తల్లిని చెప్పి బిడ్డను తీసినని విషపూరితమైనటువంటి మాట మాట్లాడిండు తెలంగాణ పట్ల. ఎప్పుడు సందర్భం వచ్చినా కూడా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ తెలంగాణ పట్ల విషపూరితంగా మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణకి మేలు చేసే ఒక్క పని చేయరు. ఇవాళ అటువంటిదే నైవ్ రాడార్ స్టేషన్. సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ పట్ల విషం కక్కినటువంటి వాడు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల తుపాకీ పెట్టి ఎక్కుపెట్టి తెలంగాణ ఉద్యమకారులని తరిమాలని చూసినటువంటి వాడి వాళ్ళ అధికారం ఉన్నది. అందుకోసం ఆయనకు తెలంగాణ అంటే ప్రేమ లేకపోగా ఆయనకు ద్వేషం ఉన్నది. తెలంగాణ అంటే రేవంత్ రెడ్డికి ప్రేమ లేకపోగా ఈయనకు ద్వేషం ఉన్నది. మోడీకి రేవంత్ రెడ్డికి ఇద్దరికి కూడా తెలంగాణ అంటే ప్రేమ లేదు, ప్రేమ లేకపోగా ద్వేషం ఉంది. అందుకోసమే ఇవాళ ద్వేషపూరితమైనటువంటిది వాతావరణం తీసుకొచ్చి ఒకవైపు మూసి పేరు మీద తెలంగాణ హైదరాబాదు నగరాన్ని శాశ్వతంగా ఇటు రాడారు స్టేషన్ తోటి దీనితోటి ప్రజల్ని భయకంపితులు చేసి గందరగోళం సృష్టించి ఒక రకమైనటువంటి పరిపాలన చేసి తెలంగాణ పట్ల వాళ్ళ విషాన్ని విద్వేషాన్ని కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నేవీ రాడార్ స్టేషన్, అందులో భాగంగానే హైదరాబాద్లో ఆ హైడ్రా, 2 మూసి సుందరీకరణ, మూసి ప్రక్షాళన ప్రాజెక్టు పేరు మీద లక్షల మంది ప్రజల ఉసురు పోసుకోవటం. రైట్. అయితే ఇంటర్గ్రేటెడ్ గురుకులాల విధానం తీసుకొచ్చారు, శంకుస్థాపన కూడా చేసిన పరిస్థితి. దీని మీద మీరేమంటారు? ఇప్పటికే ఉన్న గురుకులాల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి ఒక గొప్పగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 25 ఎకరాలకి అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పటికే తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 1070 గురుకుల పాఠశాలలు, గురుకుల కాలేజెస్, గురుకుల డిగ్రీ కాలేజెస్, గురుకుల వెటర్నరీ కాలేజ్, గురుకుల పాలిటెక్నిక్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ, లా కాలేజీ కూడా ఎక్కడ అద్భుతంగా ఇక్కడ ఒక గురుకుల అద్భుతమైన వ్యవస్థని వాళ్ళ నెలకొల్పింది. ఆ వ్యవస్థని మరొక వైపునేమో నిర్వీర్యం చేస్తున్నారు. దానికి వాళ్ళ పిల్లలకి అక్కడ కొన్ని భవనాలు, సొంత భవనాల చోట అద్దె భవనాలు ఉన్న వాటిల్లో అద్దెలు కూడా కట్టకుండా ఉన్నది, వాటిని నిర్వీర్యం చేసేది. ఈ 10 నెలల కాలంలో వాళ్ళ గురుకుల విద్యాసంస్థలో చదువుతున్నటువంటి 38 మంది పిల్లలు చనిపోయేటటువంటి ఒక దుస్థితిని చనిపోయినరు. అందులో ఆత్మహత్యలు, కొన్ని హత్యలు రకరకాలుగా జరిగినటువంటి మనం ఇవాళ చూస్తున్నాం. ఎటువంటిది లేదు. మౌలిక సదుపాయాలు, వసతులు, హాస్టల్లో అక్కడ ఉండేటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి కనీసం పట్టింపు లేదు. అన్నీ చేస్తూ మరోవైపు ఈ గురుకుల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు 119. ఇవాళ గురుకుల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ బరాబర్ చేయాల్సిందే. చేస్తూనే ప్రతి రెసిడెన్షియల్, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి సొంత భవనాన్ని, మౌలిక సదుపాయాల్ని తోటి వాటిని ప్రొటెక్ట్ చేయకపోతే ప్రొటెక్ట్ చేయాల్సిందే. నిర్వీర్యం చేస్తామంటే ఊరుకునే సమస్య లేదు.